రాజోలు నియోజకవర్గం శివకోడులో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల అధినేతలు సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి హరీష్, ఎమ్మెల్యే అభ్యర్థి దేవవరప్రసాద్, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు పాల్గొన్నారు। మన దేవవరప్రసాద్ గారిని ఖచ్చితంగా గ్లాస్ గుర్తుకి ఓటేయమని ప్రజలకి మీరు తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాం। అలాగే ఎంపీ అభ్యర్థిగా నన్ను గంటి హరీష్ మాధుర్ గారిని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి ఓటేయమని ఆ ప్రజలందరికీ తెలియచేయమని మీ అందరినీ కోరుతున్నాం। రేపటి నాడు మీ అందరికీ ఒకే ఒక్క విషయం తెలియజేసుకున్నా, మా నాన్నగారు జిఎంసి బాలేవ్ గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో ఖచ్చితంగా మీ అందరితో అదే విధంగా కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను। అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకి హరీష్ మాధుర్ గారికి వెయ్యాలి, ఇది ఖచ్చితంగా మనం చెప్పగలగాలి। మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నాతో పాటు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా। నేను నా ఓటు అడగటంతో పాటు హరీష్ మాధుర్ గారికి కూడా ఓటు వేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను అడుగుతాను। కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి। సమన్వయం అంటే ఎక్కడి నుంచో రాదు, బయట నుంచి మాట్లాడటం కాదు, అలాంటి మరి మళ్ళీ మీరు బాధపడవచ్చు। సో సమన్వయం అనేది ఖచ్చితంగా మనం ఎక్కడైతే డెలివరీ చేయాలో అది చేస్తేనే ఖచ్చితమైన సమన్వయం।